హలో గైస్, ఇప్పుడే నేను పెద్ద మూవీ చూసొచ్చాను. నా జెన్యూన్ రివ్యూ ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. అంటే ఒక ఆట ఆడడం అనేది ఓన్లీ గెలుపు కోసం కాదని, అంటే మనం లైఫ్లో ఎన్నో చేస్తూ ఉంటాము. అంటే మనం చెయ్యడం ఇంపార్టెంట్ తప్పితే దాన్ని ఖచ్చితంగా అందరూ లైఫ్లో గెలవాలని కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే తన గోల్ని ఈవెన్ తన కన్న అమ్మ కూడా తనని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నా కూడా తన గోల్ని ఎలా రీచ్ అయ్యారు అనేది చాలా బాగా చెప్పారు అందులో. అంటే కరెక్టే, అందరూ దాని గురించి కొంచెం నెగిటివ్ రివ్యూ ఇస్తున్నారు మూవీ గురించి, హీరోయిన్ గురించి. నాకైతే అది కరెక్ట్గా ఒక ఏమంటారు, హీరోయిన్ని సరిగా చూపించలేదు. ఐ అగ్రీ విత్ దట్. కానీ నాకు ఆ 15 minutes అసలు కనిపించలేదు ఆ మూవీలో. నా మైండ్ మొత్తం ఆ గోల్ని తను ఎలా రీచ్ అయ్యాడు, ఇదే నా మైండ్ మొత్తం ఆక్యుపై ఉంది. అంటే మనం చూసేదాన్ని బట్టి అది ఉంటుంది. అంటే మనం 3 గంటలు చూసే సినిమా పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటాం తప్పితే మనం లైఫ్లో అంటే మన రిలేషన్స్, ఇంట్లో ఉన్న వాళ్ళు మనల్ని పర్ఫెక్ట్గా ఉండాలనుకుంటే మాత్రం మనం తట్టుకోలేము కదా. ఇదే ఇప్పుడు పిల్లలకి ఓన్లీ మంచి ఒక్కటే చూపిస్తే, అంటే మంచి ఒక్కటే చూపించడానికి కూడా మంచి ఎక్కడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్కి అర్థమయ్యే ఉండిద్ది, ఒక 2-3 years మనం షుగర్స్ ఏమి ఇవ్వకుండా ఇంట్లో బాగా పిల్లల్ని జాగ్రత్తగా పెంచుతాం. బట్ మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది ఫేస్ చేసే ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు షుగర్స్, స్నాక్స్ అంటే డిఫరెంట్వి తెచ్చుకుంటూ ఉంటారు. బట్ అంతమంది ఉన్నా కూడా మనం వాళ్ళని హెల్తీగా ఎలా తినాలి అని చెప్పి మనం వాళ్ళకి చెప్తూ ఉంటాము. ప్రపంచం ఎలా ఉందంటే మనం మంచిని ఒక్కటే చూపిస్తే వాళ్ళు మన పక్కన చెడు లేదంటే బ్యాడ్ ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఉన్నా కూడా మన దారి తప్పకుండా మన పిల్లల్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అంటే నాకు ఈ మూవీ చూస్తున్నంతసేపు నేను ఇలా రిలేట్ అయ్యాను. మీకు గనక నా రివ్యూ నచ్చినట్లయితే మీరు ఒక్కళ్ళే చూస్తే సరిపోదు కదా, షేర్ చేయండి. అండ్ మళ్ళీ మీరు ఇలాంటి మంచి మాటలు వినాలంటే 500 పెట్టుకొని సినిమాకి వెళ్ళలేరు కదా. సో నా ఛానల్ని ఫాలో అయితే మీరు ఇలాంటి వర్డ్స్ వింటూ ఉండొచ్చు. బాయ్.